హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనము ఈ ధ్యానికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్పుకుంటున్నాము. ఇంకో లక్షణము, అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే క్షమించడం. ఎవరిని క్షమించాలి? మన హితం కోరే వాళ్ళని, మన మంచి కోరే వాళ్ళని కాదు, వాళ్ళు ఎలాగో మనల్ని అర్థం చేసుకుంటారు. మనల్ని బాగా ద్వేషించే వాళ్ళని, మనం అంటే ఇష్టపడని వాళ్ళని, మనల్ని విమర్శించే వాళ్ళని మనము క్షమించేయాలి. ఎందుకంటే గత జన్మలో మనము వాళ్ళకి అది ఇచ్చాం కాబట్టి ఈరోజు మనకు అది వాళ్ళు తిరిగిస్తున్నారు. వాళ్ళ పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి. అయ్యో, నేను వాళ్ళని గతంలో ఎంత బాధ పెట్టానో కాబట్టి ఇప్పుడు వాళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారని చెప్పి మనం క్షమించేయాలి. ఎప్పుడైతే మనం క్షమించేస్తామో మన మనసు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ జన్మకు అది ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట. ఒక్కసారి క్షమించేసిన తర్వాత వాళ్ళ గురించి మనం ఎటువంటి జడ్జిమెంట్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు. మనము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి, అయ్యో మీరు ఇలా అన్నారు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నాం అనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు. లేదంటే ఇది భయపడిపోయి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకి కూడా అహం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనము ధ్యానంలో వాళ్ళని సూక్ష్మ రూపంలో పిలిచి వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోవాలి. మీరు కూడా చూడండి, మనం ఎప్పుడైతే క్షమాపణ చెప్పామో వాళ్ళల్లో కూడా చాలా మార్పు వస్తుంది. అలాగే మన గురించి విమర్శించడం, మనల్ని అసహించుకోవడం, మనం తిట్టడం మానేసి మన పట్ల ప్రేమపూర్వకంగా మసులుకోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒక్కసారి ఇది మీరు ఆచరించి చూడండి. ఓకే ఫ్రెండ్స్.